హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ శనగపిండి లడ్డు అండి. ప్రాసెస్ చూద్దాం పదండి. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. ఇలా జల్లించుకోవాలి. మనం ఏ రెసిపీ అయినా జల్లించుకొని చేసుకోవాలండి, చాలా బాగా వస్తుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 4 ఇలాచీ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను 2 కప్పుల శనగపిండికి కప్పున్నర చక్కెర పొడి తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోద్ది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ అయినా 2 టేబుల్ స్పూన్లు అయినా చక్కెర పొడి వేసుకోవచ్చండి. అదే కప్పులో నేను నూనె నెయ్యి 2 తీసుకున్నాను, 1/2 కప్పు. కొంచెం వేడైనాక పిండిని అందులోకి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. పిండి ఫ్రై కావడానికి 10 మినిట్స్ పడుతుందండి. మనకు ఒక 4 నిమిషాలలోనే తెలిసిపోద్ది పిండి ఫ్రై అయిందని. పచ్చివాసన పోయి మంచి వాసన వస్తూ ఉంటుంది. తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకు పిండి ఫ్రై అయిందా లేదా ఎలా తెలవాలంటే కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇలా వేసుకోవాలండి. వేసుకుంటే మనకు సౌండ్ అనేది ఇలా వస్తుందండి. చూడండి, ఇలా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చక్కెర పొడిని అందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మనము చల్లారింది కదా అని ఊరుకోవద్దు, మొత్తం కలుపుకుంటూనే ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా లడ్డూలా చేసుకోవాలి. చిన్న చిన్న బౌల్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, లడ్డు అయినా టెక్స్చర్ అయినా సూపర్గా ఉంది కదా, చూస్తే తెలిసిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మనం బయట కొనాలంటే 700-800 అవుతుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏ ఫెస్టివల్ అయినా ఏమైనా ఫంక్షన్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. మన పిల్లలు ఇది మంచిగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నోట్లో వేస్తే కరిగిపోద్దండి ఈ లడ్డు, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.